మనిషికి నవరంధ్రాలు ఉంటాయి. నవరంధ్రాల్లోంచి కూడా చూస్తే దాదాపుగా 8 రంధ్రాల నుంచి దుర్గంధమే వస్తుంది. డీటెయిల్ పోయాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో నుంచి దుర్గంధమే వస్తుంది, చూసుకోండి మీరు. కానీ దుర్గంధమే కాకుండా కొంచెం మంచిది కూడా వచ్చేది ఏదైనా ఉన్నది అంటే అది ఒక నోరు. ఆ నోట్లోంచి కూడా మనం దుర్గంధమే ఇస్తే ఎందుకు ఈ జీవితం? అవునా కదా? నోట్లోంచి మంచి మాటలు మాట్లాడవచ్చు, ఇంకోళ్ళను ప్రోత్సహించవచ్చు, నీతి కథలు చెప్పవచ్చు, భగవంతుని యొక్క ఆరాధన చేయవచ్చు. తర్వాత ఇంకోళ్ళకు మనం చేయూతనిచ్చేటటువంటి, ధైర్యాన్ని ఇచ్చేటటువంటి, భరోసానిచ్చేటటువంటి మాటలు మాట్లాడవచ్చు. ఇక మిగతా ప్రతిదీ చూసుకోండి మీరు. ఈ నవరంధ్రాలు ముక్కులైనా చెవులైనా, ఇక నేను మిగతా రంధ్రాల గురించి పోదలుచుకోలేదు. అంతా దుర్గంధమే కదా. సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో. ఉన్న ఏకైక మంచి రంధ్రం, ఈ రంధ్రం ద్వారా ఎందుకు మనం మంచి మాట్లాడలేం, మంచిని పంచలేం? తప్పకుండా మీరు ఆలోచిస్తారని, మీ యొక్క కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు.